రీసెంట్‌గా 'సుమతి శతకం' సినిమాలో హీరోగా యాక్ట్ చేసి మంచి హిట్ సంపాదించుకున్న అమర్‌దీప్ అంటే తెలియని వాళ్ళెవరూ లేరు. అయితే అమర్‌దీప్ చౌదరి ఇప్పుడు 'బీబీ జోడీ 2లో నైనికాతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే అమర్‌దీప్ చౌదరి డాన్స్ అయితే చాలా బాగా చేస్తారు. నైనిక కూడా మంచి డాన్సర్ అవడం వల్ల వీళ్ళిద్దరూ డాన్స్‌తో అదరగొడుతున్నారు. అమర్‌దీప్ చౌదరి టీవీ సీరియల్‌లోకి వచ్చిన కొత్తల్లో మానసు తనకి ఎంతో సపోర్ట్‌గా ఉండి మంచి స్నేహితుడయ్యాడని అమర్‌దీప్ చౌదరి చాలా సందర్భాల్లో మానస్ గురించి చెప్పడం జరిగింది. సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న అమర్‌దీప్ 'బిగ్ బాస్ 7లో ఒక కంటెస్టెంట్‌గా వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు అమర్‌దీప్‌కి సపోర్ట్‌గా మానస్‌తో పాటు అతని స్నేహితులు చాలామంది నిలిచారు. లొల్లా నరేష్ అయితే ఆయన భార్యకు కూడా సపోర్ట్‌గా ఉంటూ సోషల్ మీడియాలో అమర్‌దీప్‌కి ఎంతో సపోర్ట్‌గా వీడియోలు చేస్తూ ఉండేవారు. అమర్‌దీప్‌కి అరియానా కూడా మొట్టమొదటి నుంచి ఫ్రెండే. అరియానా కూడా ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. అంతేకాకుండా సీరియల్‌లో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అమర్‌దీప్‌ని ఒక ఫ్రెండ్‌గా, ఒక తమ్ముడిగా భావించేవారు. సుహాసిని శ్రీముఖి అయితే అమర్‌దీప్‌ని తన తమ్ముడని చెప్తారు. ఇంతవరకు అయితే అమర్‌దీప్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంతకీ అమర్‌దీప్ తల్లిదండ్రులు ఎవరు? ఆయన బయోగ్రఫీ ఏంటి? ఆయన లవర్ ఎవరు? ఇంతకుముందు ఎక్కడ చదివేవారు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అమర్‌దీప్ వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరూ కూడా కూచిపూడి డాన్సర్లు అవ్వడం వల్ల తనకి డాన్స్ అంటే ప్రాణమని రీసెంట్‌గా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అమర్‌దీప్ చౌదరి బయోగ్రఫీ చూసుకున్నట్లయితే అమర్‌దీప్ చౌదరి నవంబర్ 8, 1990లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అనంతపురంలో జన్మించాడు. అతని ప్రాథమిక విద్య అంతా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోనే సాగింది. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ పట్టా పొందాడు. ఆ తర్వాత నటన మీద ఆసక్తితో పలు రకాల యూట్యూబ్ ఛానల్లో, షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. తర్వాత సీరియల్లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని టీవీ రంగంలోకి ప్రవేశించాడు. అమర్‌దీప్ తండ్రి పేరు అమీర్ బాషా, కూచిపూడి డాన్సరు మరియు ఆర్టీసీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చెందారు. అతని తల్లి రూప కూడా ఒక మంచి డాన్సరు. అంతేకాకుండా బీజేపీ కార్యకర్త కూడా. అమర్‌దీప్ చౌదరి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్ళి మాస్టర్స్ కూడా పూర్తి చేసి త్రివేంద్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగంగా కొన్ని రోజులు కూడా పనిచేయడం జరిగింది. కానీ సినిమాల మీద, యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో తన ఉద్యోగాన్ని వదులుకొని యాక్టింగ్ ప్రస్తావాన్ని యూట్యూబ్లో మొదలుపెట్టడం జరిగింది. యూట్యూబ్ నుంచి సీరియల్లోకి, సీరియల్ నుంచి సినిమాల్లోకి ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. అమర్‌దీప్ చౌదరికి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అమర్‌దీప్ చౌదరి ఎప్పుడు సమయం దొరికినా కూడా తనకి ఇష్టమైన రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎవరికి తెలియని విషయం మరొకటి ఏంటంటే అమర్‌దీప్ చౌదరి ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. కానీ ప్రపోజల్ని ఆ అమ్మాయి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఎలాగైనా సక్సెస్ సాధించి తనను మళ్ళీ కలుసుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ తనకి ఆల్రెడీ పెళ్ళైపోవడంతో అమర్‌దీప్ చౌదరి తేజస్విని గౌడని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అమర్‌దీప్‌కి హీరో రవితేజ అంటే ఎంత ఇష్టమో ప్రతి ప్రోగ్రాంలో కూడా చెప్తూ ఉంటారు. చివరికి 'బిగ్ బాస్ 7లో రవితేజతో యాక్ట్ చేయడం కోసం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేయడానికి కూడా రెడీ అయిపోయిన అమర్‌దీప్‌కి రవితేజ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ప్రస్తుతానికైతే ఇంకా ఏ సినిమా రాలేదు కానీ ఇచ్చిన మాట ఖచ్చితంగా హీరోలు నిలబెట్టుకుంటారు కాబట్టి అమర్‌దీప్ చౌదరి రవితేజతో కలిసి యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అమర్‌దీప్ తేజస్వినికి ఇంకా పిల్లలు లేకపోవడంతో చిన్నపిల్లల్ని బాగా ఆదరిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి కూడా త్వరలోనే పిల్లలు పుట్టాలంటూ ఆడియన్స్ కోరుకుంటున్నారు. అమర్‌దీప్ తేజస్వినితో కాకుండా బయట ఎక్కువ సమయం గడపడం వల్ల వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం వాస్తవమే. అయినప్పటికీ అమర్‌దీప్ తేజస్విని మధ్య మాత్రం బాండింగ్ చాలా బాగుంటుంది. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ కూడా. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి యూట్యూబ్లో తన ప్రస్తావాన్ని మొదలుపెట్టి టీవీ సీరియల్స్ ద్వారా తర్వాత సినిమాల్లో రాణిస్తున్న అమర్‌దీప్‌కి ఇంకా మంచి ఛాన్సులు వచ్చి ఇంకా పేరు తెచ్చుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.